వేదిక సెక్రటరీ వారి కోరిక ఇది ఒక చర్చగానే కొనసాగాలి. మొదటిది ఏంటంటే దయచేసి నేను స్పీచ్ లెక్క ఇయ్యను, కూర్చొనే మాట్లాడతా, ఏమనుకోవద్దు దయచేసి. నేను మాకు కాపీ చేస్తేనే పాస్ అవుతాం మేము, కాపీ చేసుకున్నాను. బేసికల్లీ నేను మామూలుగా మాట్లాడితే వినబడుతుందా? వినబడదా? ఓకే. బేసికల్లీ నేను వకీల్ని కాదు మొదలు, అది ఫస్ట్ దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ నాట్ అన్ అడ్వకేట్. ఏమంటారు? అయితే నేను ఒక స్కీమ్ ఎంచుకున్నా, ఆ స్కీమ్ ప్రకారం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. నేను ఎంచుకున్నటువంటి టాపిక్ చాలా కంటెన్షియస్ టాపిక్. సో మెనీ ఫాలసీస్ generally are prevailing around the issue of reservations. చాలా fallacies మనకు ఉంటాయి. ఇవే fallacies మన న్యాయస్థానాలకు కూడా ఉన్నాయి. అదే fallacy ఇప్పుడు ఇంతకుముందు అన్నాడు దిలీప్, తాత్వికత అన్నాడు. అంత పెద్ద పదం కాకపోయినా జనరల్గా మనకు ఉండేటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో అప్పరెంట్గా చూడడానికి ఒకటి ఉంటాయి. కొంత అనాలిసిస్ చేసిన తర్వాత అరే ఇంతకుముందు మనకున్నటువంటి అభిప్రాయం చాలా తప్పిదమైనటువంటి అభిప్రాయం, దీనికి పూర్తి భిన్నమైనటువంటి వాస్తవికత గ్రౌండ్లో ఉన్నది అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రయాణంలో వాస్తవాల్ని గ్రహించే క్రమంలో క్రమక్రమంగా మనం ఒక స్పష్టతను రిజర్వేషన్ల విషయంలో ఒక స్పష్టతను జనరల్గా అక్వైర్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. దీనికి న్యాయస్థానాలు కూడా మినహాయింపు కాదు. ఇది మొట్టమొదట నేను చెప్పదలిచిన. రెండవది, న్యాయమూర్తులు అని చెప్పబడే వాళ్లకు కూడా కులం ఉంటుంది, వర్గ స్వభావం ఉంటుంది. వాళ్ళకు కూడా వాళ్ళు పెరిగి వచ్చినటువంటి వాతావరణం వల్ల కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ ప్రకారమే వాళ్ళు జడ్జిమెంట్లు ఇచ్చుకుంటూ కూడా వచ్చారు. ఇవి స్పష్టంగా మనకు 1951 చెంపకం దొరైరాజన్ కేసు నుంచి మొదలుకుంటే మొన్న చాలా న్యాయంగా ఇవ్వబడ్డటువంటి ఈడబ్ల్యూఎస్ తీర్పు వరకు కూడా మనం చూస్తాం. దీన్ని నాకు వన్స్ అగైన్ ఐ సబ్మిట్, ఐఎమ్ నాట్ అడ్వకేట్. నేను వీటిని ఒక సాధారణ పౌరుడిగా, వీటిల్లో న్యాయం ఎంత, రాజ్యాంగాన్ని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఈ రెండు విషయాల దృష్టికోణం నుంచి ఒక సాధారణ పౌరుడిగా పరిశీలించి దాన్ని వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తా. మీరు నేను మాట్లాడిన దానికంటే కూడా మీరు మీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వడానికి మాత్రమే ఎక్కువ ఇష్టపడతా. దయచేసి నన్ను ఏ రకమైన ప్రశ్నలు అడిగినా కూడా నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. 1947 స్వతంత్రం, 50 రాజ్యాంగం, జనవరి 26. 1927లో కమ్యూనల్ జీవో ఒకటి మద్రాసు ప్రెసిడెన్సీలో తీయబడుతుంది. ఏంటిదంటే నాన్ బ్రహ్మన్స్కు రిజర్వేషన్లు, బ్రహ్మన్ డామినేషను సర్వీసెస్లో, ఎడ్యుకేషన్లో 78% ఆనాటి లెక్కల ప్రకారం, సర్వీసెస్లో 56% ఓన్లీ వన్ కమ్యూనిటీ బ్రహ్మన్స్ ఉండేటువంటి సందర్భం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నది. ఆ 27లో ఉన్నటువంటి కమ్యూనల్ జీవో ఏం చెప్పిందంటే నాన్ బ్రహ్మన్స్కు రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవ్వాలి, చదువుకునే అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలని జీవో ఉన్నది. 48 స్వతంత్రం వచ్చిన తర్వాత 48లో దాన్ని రీవ్యాంప్ చేశారు. ఎందుకంటే స్వతంత్రమైన కదా, మద్రాసు ప్రెసిడెన్సీ అనేది ఇప్పుడు బ్రిటిషు ఆధిపత్యంలో లేదు కాబట్టి దాన్ని మళ్ళీ వేరే నెంబర్ ఇచ్చి అదే జీవో అమలైంది. కానీ 50లో మనకు రాజ్యాంగం వచ్చింది. అప్పుడు చెంపకంగాననే ఒక అమ్మాయి
షీ హెయిల్స్ ఫ్రమ్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ. ఆమెకు ఎంబీబీఎస్ సీట్ రాదు. ఎందుకని రాదు అంటే, నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి వచ్చింది, నాకు రాలేదు. ఎందుకు రాలేదు అంటే, కేవలం నేను బ్రాహ్మణ్ అవ్వటం వల్ల రాలేదు. దిస్ ఈజ్ ఏ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 15. 14 నుంచి 21 దాకా ఉన్నాయి కదా. అట్లనే మళ్ళీ 36 నుంచి 51 దాకా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది. సో ఈ రెండింటి ప్రకారం ఏమంటుందంటే ఆమె, ఐ ఆమ్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్. సుప్రీంకోర్టు వెంటనే రిజర్వేషన్స్, ఇక్కడ ఒక విషయం, రిజర్వేషన్స్ గవర్నమెంట్ సర్వీసెస్లో మాత్రమే ప్రభుత్వం కల్పించవచ్చని 16(4) చెప్తుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో లేదు అప్పటికి రిజర్వేషన్. మనం జనరల్గా అనుకుంటా ఉంటాం, లేదు, లేనే లేదు. ఎట్లు ఇస్తారు? ఆర్టికల్ అది నేను అనేది చెప్తున్నా. 15 ఆర్టికల్ 15 ఉంది. 16లో గవర్నమెంట్ కెన్ క్రియేట్ ప్రావిజన్స్ ఫర్ SC/STs, అంటే అప్పటికి డిప్రెస్డ్ క్లాసెస్, ఇది ఇవ్వచ్చని ఉన్నది. కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎట్లు ఇస్తారు అని ఆమె అడుగుతుంది. అడిగితే సుప్రీంకోర్టు అవసరమైతే ఇది కొట్టేస్తుంది. కమ్యూనల్ జీవోను సుప్రీంకోర్టు రద్దుపరుస్తుంది. రద్దుపరిచి ఏమంటుంది అంటే, అవసరమైతే మీరు సవరణ చేసుకోండి అంటే. సవరణ చేసుకోండి అని అంటే అప్పుడు ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చింది. ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా రిజర్వేషన్. ఇక్కడ గమ్మత్తైన విషయం, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్లు సుప్రీంకోర్టుకు అన్యాయంగా కనిపించినాయి. ఇక్కడ మన అడ్వకేట్స్ ఉన్నారు. లెటర్ ఆర్ స్పిరిట్, రాజ్యాంగం యొక్క అమలుకు సంబంధించి 2 విషయాలు చాలా ముఖ్యమైనటువంటి సూత్రీకరణలుగా, జనరల్గా జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. అట్లనే ఒకవేళ ఒక కొత్త సందర్భం వచ్చినప్పుడు, దానికి రాజ్యాంగంలో పరిష్కారం లేనప్పుడు, రాజ్యాంగం యొక్క స్ఫూర్తి కొనసాగించి ఆ స్ఫూర్తి ప్రకారం మనం నడుచుకోవాలన్నది జనరల్గా లీగల్గా ప్రిన్సిపల్. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు స్ఫూర్తిని చాలా అన్యాయంగా కామెంట్ చేసి, అది అన్యాయము, ఇవ్వడానికి వీల్లేదు అని అన్నది. ఉద్యోగాల్లోకి రావాలి, డిప్రెస్డ్ క్లాసెస్ ఉద్యోగాల్లోకి రావాలి, అది మన రాజ్యాంగపు ఆకాంక్ష. ఎందుకు? సమానత్వాన్ని సాధించాలి, ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి. మరి అలాంటప్పుడు లేనప్పుడు కల్పించవచ్చు అని చెప్పచ్చు. అవసరమైతే చట్ట సవరణ చేసుకోండి, ఆడికి అది న్యాయం, ఆడికి అది కొంత నాకు కొద్దిగా న్యాయమే అనిపించింది. మొట్టమొదటి చట్ట సవరణ జరిగింది. అది చట్ట సవరణ జరిగిన తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 15(4) చేర్చబడ్డది. చేర్చబడ్డ తర్వాత ఒక ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలంటే, ఇది 51లో జరిగితే ఒక 12 సంవత్సరాలు రిజర్వేషన్ల విషయంలో ఏ రకమైనటువంటి పురోగతి రాలేదు. వచ్చిన ప్రతిసారి సౌత్ ఇండియా నుంచి మాత్రమే వచ్చినాయి, మళ్ళీ దక్షిణ భారతదేశం నుంచి మాత్రమే రిజర్వేషన్ల యొక్క విస్తరణ కోసం, కింది వర్గాల యొక్క ఆకాంక్షలను ఫండమెంటల్ రైట్స్ వెల్తురులో ఎక్స్పాండ్ చేయడం కోసము జరిగిన ప్రయత్నాలన్నీ కూడా దక్షిణ భారతదేశ రాష్ట్రాల నుంచి మాత్రమే వచ్చినాయి. 1963లో మళ్ళీ ఏమవుతుందంటే, మైసూర్ గవర్నమెంటు నాగన్ గౌడ అనేటువంటి మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ వస్తుంది. ఆ కమిటీ ఏం చేస్తుందంటే, అప్పటి వరకు ఆర్టికల్ 15 కానీ 16 కానీ ఏమున్నదంటే, డిప్రెస్డ్ క్లాసెస్ అని అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, డిప్రెస్డ్. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న కథ ఉన్నది, చిన్న కాన్స్పిరసీ లాంటిది ఒకటి ఉన్నది, థియరీ. ఇండిపెండెంట్ ఇండియాకు వచ్చిన తర్వాత ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్గా పిలువబడ్డాయి. ఇండిపెండెంట్ మూమెంట్కు ఇండిపెండెంట్ ఇండియాకు ప్రీవియస్ ఆర్గ్యుమెంట్స్లో ఏ చర్చ అయినా తీసుకోండి మీరు, డిప్రెస్డ్ క్లాసెస్ అని ఉంటుంది ముచ్చట.
వర్డ్ కోర్స్లా. డిప్రెస్డ్ క్లాసెస్ అని అంటే జనరల్గా ఏంటిది, అణిచివేయబడ్డ కులాలు, అణగారిన కులాలు, అణిచివేయబడ్డ కులాలు అని అర్థం. ఈ పదం నుంచి డిపార్చర్ అయ్యి మెల్లగా బ్యాక్వర్డ్ అనే పదం ఎందుకు వచ్చింది అని చూస్తే నాకు తోచింది ఏంటిదంటే, డిప్రెస్డ్ క్లాసెస్ అని అంటే హూ రిప్రెస్డ్ దెమ్ అన్న ప్రశ్న వస్తుంది. ఎవరు అణిచేసారు, ఎవరి వల్ల వీళ్ళు అణిచివేయబడ్డారు అన్న సమస్య వస్తుంది. అప్పుడు కొంచెం ముందడి పోవాలి, అసలు అణిచివేత ఎట్లా జరిగింది, అది మళ్ళీ కొద్దిగా రహస్యాలన్నీ బయటపెడుతుంది. కాబట్టి నేను అనుకుంటున్నా అక్కడి నుంచి డిపార్ట్ అయ్యి బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. అది కూడా నాకు ఎందుకో ఇబ్బందికరమైన పదవి. డిప్రెస్డ్ క్లాసెస్ రైట్, డిప్రెస్డ్ క్లాసెస్ అనే టర్మ్ వాడడమే రైట్ అని నేను నమ్ముతా. సరే, బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏంటి బ్యాక్వర్డ్ క్లాసెస్? ఒకటేమో సఫర్డ్ ద స్టిగ్మా ఆఫ్ అన్టచబిలిటీ, అది మొదటిది. రెండోది ఏంటిది, ఎవరైతే మైదాన ప్రాంతాలతో సంబంధం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకు పూర్తిగా అవకాశాలే లేకుండా, వాళ్ళకు భాషతో సంబంధం లేకుండా, మన మైదాన ప్రాంతాల సంస్కృతితో సంబంధం లేకుండా, నాగరికతకు చాలా దూరంగా ఉన్నటువంటి సెక్షన్స్ అని సోకాళ్ళుగా మనం ట్రైబ్స్ అని చెప్పేటువంటి వాళ్ళను డిప్రెస్డ్ క్లాసెస్ అని. ఈ డిప్రెస్డ్ క్లాసెస్ నుంచి బ్యాక్వర్డ్ క్లాసెస్ అని. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే రెండే, స్టిగ్మా ఆఫ్ అన్టచబిలిటీ, దోస్ హు ఆర్ అవే ఫ్రమ్ ది ప్లేన్ ఏరియా కల్చర్. ఈ ఇద్దరికి రిజర్వేషన్లు ఉన్నాయి. మరి భారతదేశంలో ఈ అంటే అణిచివేయబడ్డ కులాలు లేదా వెనకబడ్డ కులాలు ఈ రెండేనా, మిగిలినవి లేవా? ఈ సమస్య ఫస్ట్ నుంచి ఉన్నది. రాజ్యాంగంలో చర్చలో అంబేద్కర్ కొట్లాడిన పాయింట్ ఇది కూడా. హోల్ కమ్యూనిటీ ఆఫ్ శూద్ర మస్ట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది రిజర్వేషన్ కేటగిరీ. అది ఎట్లా వాళ్ళు నెగలనియాలి అన్న మాట నడవనియాలి, అది తర్వాత వచ్చిన ఆ చర్చకు మనం పోతలేం. అయితే ఈ నాగన్ గౌడ కమిటీ ఏం చేసిందంటే రెండు పనులు చేసింది. అది చాలా చాలా మనబోటి వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రెండు పనులు చేసింది. అది ఏంటిదంటే 28% బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఓబీసీస్ అంటాం కదా, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఆనాటికి ఎస్సీ ఎస్టీలే. సో ఈ ఎస్సీ ఎస్టీలు అయినటువంటి బ్యాక్వర్డ్స్ కాకుండా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, అదర్ దాన్ దీస్ బ్యాక్వర్డ్స్, అందుకని మనం ఓబీసీ అన్నాం. మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండి. ఓకే, ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ను ఆయన రెండు గ్రూపులు చేసిండు నాగన్ గౌడ. ఏం చేసిండంటే బ్యాక్వర్డ్ అన్నాడు, మోర్ బ్యాక్వర్డ్ అన్నాడు ఆయన. దానికి ఒక క్లాసిఫికేషన్, ఒక 11 పారామీటర్స్ తీసుకున్నాడు ఆయన. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్. స్థూలంగా ఆ క్లాసిఫికేషన్కు స్థూలమైనటువంటి పారామీటర్స్ రెండు. ఒకటి ఏంటంటే పనిముట్లతోని భూమిపైన చేసేవాళ్ళు బ్యాక్వర్డ్, పని చేసుకొని బతికేవాళ్ళు. కేవలం కాయ కష్టం మీద మాత్రమే బతికేవాళ్ళు మోర్ బ్యాక్వర్డ్. అంటే చాకలి, మంగలి లాంటి వృత్తులు, ఉదాహరణ చేపలు పట్టుకున్నాడు లాంటి వృత్తులు. సో వీళ్ళకి 28 ఇచ్చిండు. మోర్ బ్యాక్వర్డ్కు 22 ఇచ్చిండు. 15 ఆల్రెడీ ఎస్సీలకు ఉంది. మైసూరు ప్రెసిడెన్సీలో ట్రైబ్స్ యొక్క సంఖ్య తక్కువ కాబట్టి వాళ్ళకు 3% ఇచ్చిండు. 68% రిజర్వేషన్ రికమెండ్ చేసిండు. గవర్నమెంట్ అప్లై చేసింది, మైసూరు గవర్నమెంట్ అప్లై అమలు చేసింది. అమలు చేయగానే ఆయన పేరేంటిది, బాలాజీ అనే ఒక స్టూడెంట్, ఎంఆర్ బాలాజీ అనే ఒక స్టూడెంటు దాన్ని ఛాలెంజ్ చేశాడు. ఎందుకు అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్, అంటే మనం ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నటువంటి పాయింట్స్లో చాలా కీలకమైన పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఏమంటారంటే దీన్ని సహజంగానే ఏం చేస్తే సుప్రీంకోర్టు డిస్మిస్ చేస్తుంది. ఇట్ స్ట్రక్ డౌన్ దట్ గవర్నమెంట్ ఆర్డర్ శాంక్షనింగ్ 68% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్స్. కారణాలు ఏం చెప్తుంది? 4 కారణాలు చెప్తుంది. ఒకటి ఏంటిదంటే రిజర్వేషన్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50%. ఇది మొదటిది. ఇంకొక తాత్వికత ఏంటిదంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, డిపిఎస్పి కెనాట్ ఓవర్రైడ్ ఎఫ్ఆర్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కెనాట్ ఓవర్రైడ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్, వాట్ ఆర్ ఫండమెంటల్? ఈక్వాలిటీ అనే ఫండమెంటల్ రైట్ను
గవర్నమెంట్కు ఉండేటువంటి బాధ్యత ఓవర్ రైడ్ చేయకూడదు అన్నది ఒక సూత్రీకరణ చేసింది. విచిత్రమైనటువంటి వాదన ఇది, విచిత్రమైన వాదన. నేను కంక్లూడ్ చేసేటప్పుడు ఎన్ని రిపగ్నెన్సెస్, ఎన్ని కాంట్రవర్సీస్, ఎన్ని పరస్పర వైరుధ్యాలు అంటారు కదా, పరస్పర వైరుధ్యాలు ఎన్ని ఉంటాయో సుప్రీంకోర్టు పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటుంది అనమాట. అది ఇక్కడ కనబడుతుంది. రెండో పాయింట్ 50% దాటొద్దట, ఎందుకు పెట్టుకున్నారో తెలియదు ఆ రూలు. ఓకే. సెకండ్ పాయింట్ ఏంటంటే డిపిఎస్పి కెనాట్ ఓవర్ రైడ్ సూపర్సీడ్ ఫండమెంటల్ రైట్స్ అయిపోయింది. మూడోది ఇక ఇంకా భయంకరమైన పాయింట్ ఇది. ఇట్లా రిజర్వేషన్లు ఇస్తే గవర్నమెంట్ సర్వీసెస్ యొక్క ఎఫిషియన్సీ తగ్గుతుందట. ఎఫిషియన్సీ అంటే ఇట్ ఈస్ క్వైట్ నియరర్ టు ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ మెరిట్. రేపు మెరిట్ అని జడ్జిమెంట్స్లో వస్తుంది తర్వాత సంవత్సరాలల్లో. ఆ మెరిట్ను ఎఫిషియన్సీ రెండు లింక్ చేసినందుకు ఇది ఈ వాదన వాళ్ళు పెట్టారు. ఎఫిషియన్సీ తగ్గుతుందట. ఇది మూడో పాయింట్. కాకపోతే ప్రతి జడ్జిమెంట్లో కూడా అనివార్యంగా ఒక పాయింట్ మనకు ఎప్పుడు అనుకూలంగా ఉంటుంటుంది. ఎందుకంటే చైతన్యం పొందిన కొద్దీ మన వాదనలు అంటే అణిచివేయబడ్డ వర్గాల్లో ఉన్నటువంటి చైతన్యం సహజంగానే బలగోపాల్ సారు మంచి మాట చెప్తాడు. ఆడోళ్ళ దగ్గర పెడితే ఏంటిది మీ సమస్య అంటే మీరే మా సమస్య అన్నారు అని చెప్తాడు. మొగోళ్ళే సమస్య వాళ్ళకు. అయితే వాళ్ళని అడగాలి, మీకు ఎవరి సమస్య అంటే చెప్తారు. సిమిలర్లీ మనం అడిగితే చెప్తాం మనకేం సమస్య అనేది. సిమిలర్లీ మొట్టమొదటిసారి భారతదేశంలో ఈవెన్ రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చల్లో కూడా ఏనాడు ఒక పారామీటర్గా ఒప్పుకోబడని క్యాస్ట్ అనేటువంటి ఒక భౌతిక, నేను భౌతికాన్ని వాడతాను, భౌతిక వ్యవస్థ. క్యాస్ట్ ఈజ్ అంబేద్కర్ గారు అదొక మానసిక వ్యవస్థ కూడా అంటారు, నో డౌట్. అపార్ట్ ఫ్రమ్ ఎ మెంటల్ సిస్టమ్, ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ సిస్టమ్ ఆల్సో. కులం అనేటువంటి ఒక భౌతిక వ్యవస్థను వెనుకబాటుతనానికి ఒక పారామీటర్గా స్వీకరించిన జడ్జిమెంట్ అది. బలవంతంగా జడ్జిమెంట్స్ ఇవ్వడానికి తప్పనిసరి దేవర్ డ్రివెన్ టు సచ్ ఎ కార్నర్. దే ఆర్ సపోజ్డ్ టు యాక్సెప్ట్ caste as one of the important parameters of backwardness. ఈ జడ్జిమెంటు చాలా ఇష్టం లేకుండా ఇచ్చిన ఆయన గజేంద్ర గడ్కర్, ప్రహ్లాద బాలాచార్య గజేంద్ర గడ్కర్. ఆయనకు చాలా ఇబ్బంది అయింది. ఏమిటంటే 50% దాటాలి. 50% దాటాదనడానికి లాజిక్ ఏంటి? వై 50% రూల్ హ్యాస్ బికమ్ ఏ సాక్రోసాంక్ట్ రూల్? అదే చెప్పబోతున్నా. పాపం అంబేద్కర్ ఏం చేశాడు? పాపమే అనాలి. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే రాజ్యాంగ పరిషత్తుల్ని, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు రిజర్వేషన్స్ ఆర్ అన్ ఎక్సెప్షన్ టు ది ఫండమెంటల్ రూల్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. ఇది ఆయన ఎందుకు ఒప్పుకున్నాడో, ఆయన షార్ప్ బ్రెయిన్, చాలా చోట్ల చాలా షార్ప్గా ఆర్గ్యూ చేస్తాడు. ఇక్కడ ఎందుకో ఆయన మన రిజర్వేషన్ అనేటువంటి ఒక ఫెసిలిటీ, ఆరక్షణ అనేది ఒక మినహాయింపు అవుతుంది జనరల్ రూల్కు అని ఆయన 2-3 సార్లు అంటాడు. కాబట్టి మినహాయింపులు ఎప్పుడు కూడా, ద లాజిక్ బిహైండ్ గజేంద్ర గడ్కర్స్ జడ్జిమెంట్ ఈస్, మినహాయింపులు ఎప్పుడు కూడా జనరల్ రూల్ను తినివేయవు. దే షుడ్ నాట్ ఈట్ అవే ది జనరల్ రూల్. ఎక్సెప్షన్స్ షుడ్ నాట్ ఈట్ అవే ది జనరల్ రూల్. వాట్ ఈస్ జనరల్ రూల్? ఇది ఫండమెంటల్ రూల్, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. అంతే కదా సార్? ప్రిన్సిపల్ ఎవరన్నారు? సరే, మరి ఈ చర్చ తర్వాత కూడా మీరు ఎలాగో మళ్ళీ ప్రశ్నలు వేస్తారు, నేను అప్పుడు చెప్తా. పాయింట్ ఏంటంటే వై రిజర్వేషన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, is one question, and secondly, why reservation should not cross 50%? This is second question. In Constitution, there is no measurement to balance the two fundamental things of the
బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఏంటది అంటే డిపిఎస్పికిను ఎఫ్ఆర్స్కు మధ్య ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి, వేర్ టు బ్యాలెన్స్. ఇది ఒక ఇంటర్లాకింగ్ సిస్టమ్. ఇంటర్లాకింగ్ సిస్టమ్ని ఎక్కడ బ్యాలెన్స్ చేయాలనో రాజ్యాంగంలో మనం ఎక్కడ రాసుకోలేదు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, జడ్జి గారు ఏమన్నారంటే, అంబేద్కర్ అన్నాడు కదా, అంబేద్కరే అనే జనరల్గా మనం అంటాం కదా, బాలగోపాల్ ఎప్పుడో చెప్పే. సిమిలర్లీ అంబేద్కర్ అన్నాడు, రైటే, ఎక్సెప్షన్ అనుకున్నాడు ఆయన. ఇది మనం తర్వాత చర్చిద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇంకొక జడ్జిమెంట్కు నేను పోతాను. మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, ఈజ్ రిజర్వేషన్ అండ్ ఎక్సెప్షన్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. ఇది ఒకటి. నెంబర్ 2, 50% ఎందుకు క్రాస్ కావద్దు, ఇది రెండో ప్రశ్న. వాళ్ళు అట్లా పెట్టిండ్రు. అయిపోయిన తర్వాత 1963లో ఇది వస్తే, సార్ అన్నాడు, 1963లో ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఇది ఇట్లా పక్కన పెడితే 64లో సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఎస్సీలకి 15%, ఎస్టీలకు 7.5%. ఇది గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి వ్యవహారం. ఇక్కడ రాజ్యాంగంలో ఇంకొక మెలిక ఉన్నది మనకు ప్రాబ్లం. ఏంటిదంటే, అంబేద్కర్ వైల్ ప్రొవైడింగ్ రిజర్వేషన్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, గవర్నమెంట్స్ డ్యూటీ ఈజ్ టు సీ దట్ ది డిప్రెస్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్లాసెస్ మస్ట్ రిప్రజెంట్ అడిక్వేట్లీ అన్నాడు ఆయన, నాట్ ప్రపోర్షనల్లీ. వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత అనలే. ఏమన్నాడంటే, అడిక్వేట్లీ అంటే సరిపడంత ఉండాలి, ఓ గౌరవప్రదమైన స్థాయిలో ఉండాలి అన్నాడు ఆయన. గౌరవప్రదం అంటే ఎంత అయితే గౌరవం వస్తుంది మనకు? దేర్ ఇస్ నో మెజర్మెంట్. ఒక ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇవాళ వాళ్ళ సంఖ్య ఉద్యోగాలలో ఎంత ఉంటే వాళ్ళకు గౌరవప్రదం తెలియదు. ఈ చిక్కుముడు అట్లా ఉండి అది ప్రతిదానికి కాలం వస్తుంది కదా, అది పండు పండింది. ఏమైందంటే 64లో సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సి ఆఫీస్ సూపరింటెండెంట్సు, ఇంకేదో క్లర్కల్ పోస్టులు, ఇట్లా 2-3 పోస్టులు అన్నిటికి కలిపి ఒక 150-200 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నాకు అంత డీటెయిల్ లేదు, మనకు విషయం అది కూడా కాదు ముఖ్యం. కాబట్టి ఆ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. 100 పోస్టుల్లో 15 పోస్టులు ఎస్సీలకు పోవాలి. చదువు లేదు కాబట్టి 5 వచ్చినారు, 10 పోస్టులు ఖాళీ ఉన్నాయి. నెక్స్ట్ సంవత్సరం మళ్ళా ఇది నోటిఫికేషన్ వచ్చింది, రిటైర్ మళ్ళీ కొత్త పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ 15% ఉండాలి. కానీ 100 మంది క్యాడర్ ఉంటే ఆ క్యాడర్లో ఎస్సీలు 5 ఉన్నారు, 10 మంది తక్కువ ఉన్నారు. కాబట్టి క్యారీ ఫార్వర్డ్ రూల్ ఒకటి ఉన్నది మనకు అప్పటికి. ఏంటిదంటే, పాత సంవత్సరం 10, ఈ సంవత్సరం 15, 25. ఇట్లా పేరుకపోయి ఏమైందంటే 50% దాటింది ఎస్సీ ఎస్టీలకు కలిపిన రిజర్వేషన్. ఒక 3వ నోటిఫికేషన్లో 4వ నోటిఫికేషన్లో 50% దాటింది. అంటే 100 పోస్టులు ఉంటే 50 పైచిలకు పోస్టులు క్యారీ ఫార్వర్డ్ రూల్ వల్ల ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ అయినాయి. అప్పటికి ఓబీసీలకు రిజర్వేషన్ లేదు కాబట్టి సరే వాళ్ళకు రిజర్వ్ అయినాయి. మళ్ళా కేసు పడ్డది. ఏం కేసు? 50% ఎట్లా దాటుతో మొదటిది. క్యారీ ఫార్వర్డ్ రూల్ ఎట్లా న్యాయం? బ్యాక్లాగ్ పోస్టులు అంటాం కదా మనం, బ్యాక్లాగ్ పోస్టులు ఎట్లా న్యాయం? మీరు అందరూ ఊహించవచ్చు ఈజీగా. ఏం చెప్తారు సుప్రీంకోర్టు? తప్పండి అన్నది, తప్పన్నది. అడిక్వేటే అన్యాయం. పోనీ అడిక్వేట్ కూడా లేరు కదా, 100 మంది రిక్రూట్ అవుతారు, ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు, 2-3 కూడా లేరు. సుప్రీంకోర్టు కన్వీనియంట్గా ఏం చెప్తుందంటే, ఏ నోటిఫికేషన్కు ఆ నోటిఫికేషనే చూడాలి నువ్వు రిజర్వేషన్. మొత్తం క్యాడర్కి ఎట్లా చూస్తావు?
చూస్తే మేము అతి పవిత్రంగా చెప్పుకునేటువంటి 50% రిజర్వేషన్ దెబ్బతింటుంది కదా, సాక్రోసాంక్ట్ రూల్ దెబ్బతింటుంది కదా ఇట్మే. కాబట్టి ఒకటి మళ్ళా సవరణ. ఇక్కడ ఒక్కటి ఏంటంటే పార్లమెంటు మనకు అనుకూలంగా వస్తున్నది. ప్రతిసారి రాజకీయాలే కారణం, ఓట్లే కారణం అయినప్పటికీ దీనికి మళ్ళా చట్ట సవరణ జరిగింది. క్యారీ ఫార్వర్డ్ రూలు ఇట్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్. అప్పుడు ఏమైందంటే ఇక కేవలం స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్లు స్టార్ట్ అయింది. అంటే ఓన్లీ ఎస్సీలకే ఉద్యోగపు నోటిఫికేషన్లు రావడం మొదలైంది. ఇది ఇట్లా జరిగింది. ఇట్లా ఇంకా ముందరికి పోవచ్చు. ఇంకా గమ్మత్ ఏంటంటే 77th అమెండ్మెంటు ఎన్ఎం థామస్ కేసు ఏంటిదంటే ఎస్సీ ఎస్టీలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చేప్పుడు వాళ్లకు అర్హతలు ఉండాలి. ఒక ఎస్సీ క్యాండిడేటు ప్రమోషన్ పొందాలంటే మినిమం ఏవో టెస్టులు పాస్ అవ్వటమో సంథింగ్ ఏదో క్వాలిఫికేషన్లు ఉండటం ఉంటాయి. ఆ క్వాలిఫికేషన్లు టెంపరీగా రిలాక్సేషన్ చేస్తూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపరింటెండెంట్ ఉన్నాడు, ఆయన ఏదో అసిస్టెంటు అకౌంట్స్ ఆఫీసర్ సంథింగ్ కావాలంటే వాళ్ళ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఏదో ఒకటి పాస్ కావాలి. పాస్ కాకపోయినా ఈయన సీనియర్ కాబట్టి ఇస్తానా, కానీ 2 ఏళ్లలో ఈయన పాస్ కావాలి అని వాళ్ళకు ఒక 2 ఏళ్ల పాటు అంటే ఖచ్చితంగా ఆ క్వాలిఫికేషన్ ఉండవలసిందే. కాకపోతే ఇప్పుడు లేదు కాబట్టి నీకు మినహాయింపిస్తాను, ఎవరికి ఎస్సీ ఎస్టీలకు మినహాయింపిస్తానా, వాళ్ళు ఈ 2 ఏళ్లలో ఈ క్వాలిఫికేషన్ పొందాలి, లేకపోతే వెనక మళ్ళీ నేను డిమోడ్ చేస్తా అని ఇచ్చింది. అది ఛాలెంజ్ చేయబడ్డది. గమ్మత్తైన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఇది న్యాయమైన రిలాక్సేషనే, ఎందుకంటే కొద్ది వెనక ముందు ఎట్లాగూ వాళ్ళు ఆ క్వాలిఫికేషను సంపాదిస్తారు కాబట్టి ఇట్ ఈస్ వ్యాలిడ్ అని అప్హోల్డ్ చేసింది. స్ట్రక్ డౌన్ చేయాలి ఆ జీవో. ఇది ఒక ముందడు. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటిదంటే మరి రిలాక్సేషన్ ఇవ్వటం అనేది ఈక్వాలిటీ, ఆయన విఎన్ థామస్ అదే అడిగాడు, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీకి వయలేషనే కదా, నాకేమో అడుగుతానో ఆయనకేమో 2 నెలల తర్వాత పాస్ అయినా ఇది అయినా వీళ్లకు సామాజిక వెనుకబడుతనం ఉంది కాబట్టి ఒక హిస్టారికల్ ఇంజస్టిస్ను మనం కరెక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలని చర్చ. ఇప్పుడు మనం ముందు మాట్లాడుకునే అట్నే ఉన్నాయి. ఇంకా 50% ఎట్ల రేటు ఎక్సెప్షనా కాదా, ప్రతిభ దెబ్బతిన్నదా, డిపిఎస్పి ఏంటిది, ఫండమెంటల్ రూల్స్, ఆ ప్రశ్నలు అట్లాగే ఉన్నాయి. ఇదంతా అయిపోగానే ఇంతకుముందు చంద్ర సార్ చెప్పిండు, శాంసంగ్ల కార్మికులు ఏది సంఘం పెట్టుకోవద్దు, పెట్టుకుంటే పెట్టుబడులను వెనకపోయి దేశం అంతా వెనకబడుతుంది. అది ఎవరు చేసినారు? గవర్నమెంటు, స్టాలిన్. అంటే అది దానికి సిఐటి, సిపిఎం, కాంగ్రెస్ అంతా కూటమే, కానీ దీనికి ఏం సంబంధం లేదు, కాంగ్రెస్కు బీజేపీకి ఏం సంబంధం లేదని ఇప్పుడు అదే సినిమా స్టార్ట్ అవుతుంది. ఏం సినిమా అంటే ఓబీసీలకు వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ క్లాసెసే, బ్యాక్వర్డ్ క్లాసెస్కు రిజర్వేషన్ ఇవ్వాలి. ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండు. ఈ డిమాండ్ను మొరార్జీ దేశాయి, గమ్మత్తైన విషయం, కాంగ్రెస్ కాదు, మొరార్జీ దేశాయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఇందిరాగాంధీ అయిపోయిన తర్వాత ఎమర్జెన్సీ జనతా గవర్నమెంట్లో బిందేశ్వరి ప్రసాద్ బీపీ మండల్ గారి నేతృత్వంలో ఒక కమిషన్ వేస్తాడు, ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. 1931 లెక్కలే జనాభా లెక్కలు కులాల వారీగా మనకు బ్రిటిష్ వాళ్ళు చేసినాయి. ఆ తర్వాత లేదు. దాంట్లో 52% అప్రాక్సిమేట్లీ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీస్, అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 52% ఉంటారని అది ఒక లెక్క ఉన్నది. ఇంతవరకు ఆ లెక్క తేలలే. ఇప్పుడు ఇంతకుముందు సార్ అన్నట్టు వాళ్ళు కూడా చెప్తలేరు బయటికి, కర్ణాటక గవర్నమెంట్ కూడా చెప్తలేదు. సరే, దేశవ్యాప్తంగా 52 మంది ఉంటారని 100కు బీసీలని ఒక లెక్కేసుకున్నారు. లెక్కేసుకొని ఆల్రెడీ ఈ ఎంఆర్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 50% రూల్స్ లెస్ దాన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50% ఇన్ సాక్టోసాంక్ట్ రూల్ను
వయలేట్ చేయకుండా ఏం చేస్తారంటే 15 + 7.5 22.5 ఇక ఎంత ఇవ్వాలి రిజర్వేషన్? ఇక 27 ఇవ్వాలి. అట్లయితేనే 49.5కి వచ్చి అవుతుంది. కాబట్టి 27 రికమెండ్ చేస్తాడు. రికమెండ్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. సబ్మిట్ చేయగానే మొరార్జీ దేశాయ్ ఉండిపోయి మళ్ళీ ఇందిరాగాంధీ వస్తుంది కదా, షెల్ఫ్డ్ 10 ఏళ్ళు మండల్ కమిషన్ రిపోర్టును లోపల దాచిపెట్టింది ఆర్ఎస్ఎస్ శక్తులు, బీజేపీ హిందుత్వ శక్తులు కాదు. అదే నేను ఏమంటున్నది కాదు, బ్రాండ్ కాంగ్రెస్ లోపల పెట్టింది 10 ఏళ్ళు లోపలనది. 10 ఏళ్ళు లోపలన తర్వాత మళ్ళీ వీపీ సింగ్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని బయటికి తీసి ఆఫీస్ మెమోరాండం అంటే కమ్యూనికేషన్ చేస్తారు కదా ఏదైనా ఒక చిన్న విషయాన్ని, ఆ ఆఫీస్ మెమోరాండం ద్వారా ఆయన రిజర్వేషన్స్ ఇస్తాడు. అది మళ్ళీ కోర్టులో పడుతుంది. ఇట్ హస్ బీన్ ఛాలెంజ్డ్ ఇన్ ది సుప్రీం కోర్ట్. దానిలో ఆమె ఇందిరా సహాని అని అంటారు కదా, ఇందిరా సహాని వన్ ఆఫ్ ద అడ్వకేట్స్ హూ ఇంప్లీడ్ ఇన్ ది కేస్. సో దట్ కేస్ హ్యాస్ బీన్ ఫేమస్ ఆఫ్టర్ హర్ నేమ్, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో మళ్ళీ సేమ్ ఇవే ఆర్గ్యుమెంట్లు అప్హోల్డ్ చేస్తారు. రిజర్వేషన్లు ఓకే, కానీ ఇక కొత్త కాన్సెప్ట్లు వచ్చి చేరినాయి. ఏంటి అంటే 50% దాటొద్దు, 52% జనాభా ఉన్నప్పటికీ 50% దాటొద్దు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే ఇంతకుముందు అంటే సమయాభావంలో ఒకటి చెప్పలేదు సార్, అది కృష్ణయ్య గారు కూడా అంటారు ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్ల రిజర్వేషన్లప్పుడు కూడా కృష్ణయ్య గారు కూడా ఒక్క మాట అంటారు. ఏంటారంటే ఎస్సీ ఎస్టీలలో ఒక 2-3 క్యాస్ట్సే రిజర్వేషన్ ఫలాలను తినేస్తున్నాయి. కాబట్టి ఆ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీలలో ఏ వర్గాలు అయితే ఉన్నాయో ఆ వర్గాలలో ఉండేటువంటి క్రీమీ లేయర్ను మనం ఎక్స్క్లూడ్ చేయాలి, దీని విషయంలో ఆలోచించాలి ప్రభుత్వము అని క్రీమీ లేయర్ అనే పదము కృష్ణయ్య గారే వాడినరు. రెండో మనకు చాలా ఇబ్బందికరమైన పాయింట్ ఏంటంటే క్వాంటిఫైబుల్ డేటా తీసుకోవాలి. అది మొన్న ఎస్సీ వర్గీకరణలకు కూడా అదే పాయింట్ మళ్ళీ వాడినారు వాళ్ళు. క్వాంటిఫైబుల్ డేటా ఉండాలన్నట. ఆ క్వాంటిఫైబుల్ డేటా ఉంటే ఏ వర్గాలు ఏవి రిజర్వేషన్స్ని ఎక్కువ వాడుకుంటున్నాయి, వాటిని ఎట్లా ఎక్స్క్లూడ్ చేయటం, అట్లయితే మిగిలిన వాళ్ళు దాన్ని పంచుకోగలుగుతారు, అభివృద్ధి ఫలాలు పొందగలుగుతారు. ఇది కాన్సెప్ట్. సరే అది పక్కన పెడితే ఇందులో ఏమంటాడంటే ఓబీసీలలో కూడా డామినెంట్ క్యాస్టులు ఉన్నాయి. ఈ డామినెంట్ క్యాస్టులను మనం ఎక్స్క్లూడ్ చేయాలి, క్రీమీ లేయర్ ద్వారా ఎక్స్క్లూడ్ చేయాలి. ఇందిరా సహాని కేసులనే వచ్చింది. ఇప్పుడు బీసీ లెవెల్లో కొంతమందికి 8 లక్షలు 10 లక్షల ఆదాయం దాటితే సర్టిఫికేట్ లేకపోతే రిజర్వేషన్ వర్తించవు. దీనికి సూపర్ ఆర్గ్యుమెంట్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ జీవన్ రెడ్డి గారు ఇచ్చారు. రెండో ఆర్గ్యుమెంటు ముర్తుజా ఫజల్ అలీ గారు ఇచ్చారు. మూడో ఆర్గ్యుమెంటు సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చారు, జస్టిస్ సుదర్శన్. జీవన్ రెడ్డి గారు ఏమంటారంటే ఒక సాధారణమైనటువంటి నర్సు ఉంటుంది, ఆమె బయట దేశాలకు పోతుంది, అక్కడితో సంపాదిస్తుంది, ఇక్కడికి వచ్చి ఒక పొలం ఉంటుంది, 2-4-5 ఎకరాల పొలం ఉంటుంది, ఏదో ఇల్లు కట్టుకుంటుంది. ఆమె ఎడ్యుకేషనల్లీ సోషల్లీ ఫార్వర్డ్ అయిపోద్దా? ఏం ఆర్గ్యుమెంట్ అంటాడు ఆయన. సో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అనేది నాన్ సెన్స్ అంటాడు. ముర్తుజా ఫజల్ అలీ గారు ఏమంటారంటే ఈ దేశంలో 80% మంది ప్రజలు వెనుకబడ్డరు అని మనమే ఒప్పుకుంటాను. మీరు వెనుకబడ్డ వాళ్ళందరికీ రిజర్వేషన్లు ఇవ్వడంలో అన్యాయం ఏమున్నది? ఇలా ఇదొక ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఇదంతా చదువుతుంటే ఎవరైతే ఈ దేశంలో శూద్రాస్ అని చెప్పబడ్డారో, ఈవెన్ ఇప్పుడు జస్టిస్ నేను చెప్పిన జీవన్ రెడ్డి గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, చిన్నప్పరెడ్డి గారు కానీ,
ఫజల్ అలీ గారు కానీ వీళ్ళకు ఈజీగా అర్థమవుతుంది ముచ్చట, సింపుల్గా అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళకు చాలా కాంప్లెక్స్ అవుతుంది, ఒకరిద్దరికి తప్ప అర్థమైతే లేదు ముచ్చట. అది నాకు అనిపించింది ఇక్కడ, సింపుల్ ముచ్చట. దీనికి ఏమిస్తారు జడ్జిమెంట్ అంటే 50% వరకు రిజర్వేషన్లోకే ఓబీసీలకు కూడా ఇవ్వచ్చు సెంట్రల్ గవర్నమెంట్లో. 1. నెంబర్ 2, క్రీమీ లేయర్ను తీసేయాలి. 3వ పాయింట్, గవర్నమెంటు రిజర్వేషన్లు కల్పించేప్పుడు క్వాంటిఫైబుల్ డేటాను తీసుకోవాలి. క్వాంటిఫైబుల్ డేటాను తీసుకోకుండా రిజర్వేషన్లు కల్పించరాదు. ఈడబ్ల్యూఎస్ అప్పుడు తీసుకున్నారా? సేమ్ ఆర్గ్యుమెంట్ కదా, అక్కడ అర్థం కాలేదా? ఈ పాయింట్ అర్థం కాలే. ఇక్కడికి మొత్తం మీద అటెండ్ చేసి ఓబీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. న్యాయస్థానాల వైఖరి అని అన్నప్పుడు న్యాయస్థానాలకు కూడా క్యాస్ట్ ఉన్నది భారతదేశంలో, న్యాయస్థానాలకు కూడా వర్గ వైఖరి ఉన్నది, న్యాయమూర్తులకు కూడా క్యాస్ట్ ద్వారా అలవడినటువంటి ప్రాపంచిక దృక్పథాలు ఉన్నాయి. అవి జడ్జిమెంట్లను, తీర్పులను ప్రభావితం చేసినాయి అని మనకు క్లియర్గా అర్థమవుతుంటుంది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటిదంటే, ఇదే ఇందిరా సహాని కేసు అంటే మండల్ కమిషన్ కేసులో బ్యాక్వర్డ్నెస్కు మండల్ అంటే బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు స్వీకరించినటువంటి 22 రకాలైన పారామీటర్స్, నాగన్ గౌడయ్య కాదు, 22 రకాల పారామీటర్స్ తీసుకుంటారండి. ఎందుకు అంటే రేపు మళ్ళీ ఈ పేరు మీద కొట్టేస్తారని 22 రకాలైనటువంటి పారామీటర్స్ తీసుకుంటారు. అవి చాలా బాగున్నాయి, వ్యాలిడ్ అంటూ నాగన్ గౌడలో యాక్సెప్ట్ చేసినటువంటి క్యాస్ట్ ఉన్నది కదా, మొట్టమొదటిసారి స్వతంత్రం మనం అనుకున్నాం ఇంతకుముందే. క్యాస్ట్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్స్ టు మెజర్ ది బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ. అది మేము కూడా ఒప్పుకుంటున్నాం. కానీ అది ఒక్కటే కాదు, అది ఒక్కటే కాదు అంటారు. అని రెండో పాయింట్ ఏంటిదంటే, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కు ఓబీసీ వర్తించాలి. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అయి కూర్చున్నది. తర్వాత ఇకపోతే మనకి ఎంత ఉంది సార్? ఉన్నది కదా, టైం ఉన్నది కదా, చాలా ఏం లేదు. కానీ ఇక ఇంకొక విషయం ఏంటంటే, దీని నుంచి చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే, మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ ఎంట్రన్స్లో ఎస్సీ ఎస్టీలకు ఎంట్రన్స్ మార్క్స్ను అంటే మొట్టమొదటిది మనకు జనరల్గా ఇప్పుడు అలవాటైంది మనకు ఏంటిదంటే, ఓసీలకు 40 మార్కులు 50 మార్కులు రావాలి, ఎస్సీలకు 35 మార్కులు వచ్చినా సరిపోతుంది అని మనకు ఉంటుంది కదా. ఇది మొట్టమొదటిసారి మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ ఎంట్రన్స్ కోసము పెట్టిన ఎగ్జామ్లో ఎస్సీ ఎస్టీ వర్గాలకు సరైన మంది క్యాండిడేట్స్ రిజర్వేషన్కి తగ్గట్టు ఉన్నటువంటి సంఖ్య నిండలే. అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్ అంటే, మార్క్స్ని తగ్గిస్తే ఒక నివేదిత జైన్ అనేటువంటి ఒక అమ్మాయి సుప్రీంకోర్టుకు పోయింది. ఇట్లా తగ్గించడం ఎఫిషియన్సీని దెబ్బతీయదా, నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా మెరిటోరియస్ క్యాండిడేట్స్కు నష్టం కాదా? ఈ వాదన ఫస్ట్ అప్పుడు వచ్చింది. ఇది ఏ సంవత్సరం? 81లో 91 కంటే ముందే, అంటే మోడల్ కమిషన్ కంటే ముందే వచ్చింది ఈ చర్చ. అప్పుడు ఏంటిది అంటే, జడ్జిమెంట్లు ఏమి ఇచ్చిందంటే, అప్పుడు చిన్నపిరెడ్డి గారు ఉన్నారు. చిన్నపిరెడ్డి ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే, అది రైట్ అని ఇచ్చింది. ఇక్కడ ఒక మనకు హ్యాపీ ఏంటిదంటే, తగ్గించడం తప్పేం లేదు, ఏమో కొంపలు మునుగయి అని అంటూ చిన్నపిరెడ్డి గారి ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే, మెరిట్ అంటే ఏంటిది, దేంతో కొలుస్తాను, మీరు మార్కులతో కొలుస్తానరా? కెన్
మెరిట్ బి మెజర్డ్ త్రూ ఎంట్రన్స్ మార్క్స్? మెరిట్ అంటే ఒక ఉద్యోగి తన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తితోని కంపాషన్తో మాట్లాడటం, ఆ సమస్య యొక్క మూలాల్లోకి వెళ్ళటం, దాన్ని పరిష్కరించే ప్రయత్నంలో తన ఇంట్రెస్ట్ను పెట్టడం, ఇది కూడా మెరిట్ కాదా? కేవలం ఎగ్జామ్లో తెచ్చుకున్న మార్కులే మెరిట్ అవుతాయా అని అంటూ, అసలు ఒక మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఉండేటువంటి సోషల్ బ్యాక్గ్రౌండ్ మీరు ఎప్పుడన్నా పరిశీలించినరా? ఆ పర్ఫార్మెన్సు ఎంట్రన్స్లో వచ్చే ఆ పర్ఫార్మెన్స్కు మిగిలిన సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎడ్యుకేషన్కు వాళ్ళు ఎంత దూరం ఉన్నారు? కోచింగ్ కోసం వాళ్ళు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టగలిగినారు? ఇవన్నీ కూడా మెరిట్ను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ కదా. హౌ కెన్ వి ఓవర్ సెట్? ఎట్లా చేయగలం వాటిని? పట్టించుకోకుండా ఎట్లుండగలం? ఆ ఆర్గ్యుమెంట్ పెడతాడు ఆయన. అదొక చాలా ఇంపార్టెంట్. అంటే మెరిట్కు సంబంధించిన ఆర్గ్యుమెంట్ను కూడా సుప్రీంకోర్టు చాలా పాక్షికమైన దృష్టితోని చూసింది. అక్కడి నుంచి మొదలై ఇక ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లలో ప్రమోషన్లను కూడా ఇట్లాగే కొట్టేసారు, ఒప్పుకునేది. రిజర్వేషన్లో ప్రమోషన్లు ఇవ్వవచ్చు, అన్యాయమేం కాదు, న్యాయమే. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే, మరి ఇవన్నీ కూడా ఎక్సెప్షన్సే కదా. మార్కులు తక్కువ ఉన్న సీట్ రావడం ఎక్సెప్షనే, ప్రమోషనల్ రిజర్వేషను ఎక్సెప్షనే, ఓబీసీలకు రిజర్వేషన్లు ఎక్సెప్షనే. మరి ఇన్ని ఎక్సెప్షన్స్ అయితే ఎట్లా? దేశం ఎట్లా ముందడికి పోవాలి? ఇది ఒక ప్రశ్న. ఈ ప్రశ్న కూడా మళ్ళీ తర్వాత నేను సమాధానం చెప్తాను. తర్వాత రెండు 2019లో ఒక గమ్మత్తైన కేసు వచ్చింది. బీకే పవిత్ర వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అదే కర్ణాటక. అదే తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చిన యూనియన్ ఆఫ్ కర్ణాటక. దేర్ వాజ్ నో ఎంపెరికల్ డేటా ఎవిడెన్స్ టు షో ప్రొఫెషనల్ పూలింగ్. ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చినా జాబ్ ఇస్తారో అది గవర్నమెంట్ ఎఫిషియన్సీని దెబ్బతీస్తుంది. కాబట్టి లోయరింగ్ ఆఫ్ మార్క్స్ అనేది కరెక్ట్ కాదు అని కేసు పడింది. అప్పుడు మళ్ళీ మెరిట్ ముచ్చట వచ్చి సుప్రీంకోర్టు ఏమన్నదంటే, చాలా మంచి మాట మాట్లాడింది. ఏం మాట అంటే, లోయరింగ్ ఆఫ్ మార్క్స్ ద్వారా ఎవరైతే రిక్రూట్ అయినరో వాళ్ళు మన జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఆ డిపార్ట్మెంట్ యొక్క ఎఫిషియన్సీ తగ్గినట్టుగా మీరు ఎట్లా మెజర్ చేసిందని అడిగింది. ఇది ఒక్కటి నాకు హాయిగా అనిపించింది, చెవులకు మంచిగా అనిపించింది ఏంటంటే, ఎందుకంటే క్వాంటిఫైబుల్ డేటా అన్నారు కదా ప్రతిసారి మీరు. మరి ఈ రిజర్వేషన్స్లో మార్కులు తగ్గించడం ద్వారా వచ్చిన వాళ్ళందరూ వచ్చి డిపార్ట్మెంట్ను సర్వనాశనం చేసి దాని ఎఫిషియన్సీని దెబ్బతీసి దేశాన్ని మొత్తం వెనుకకు పట్టకపోతే ఎంత వెనుకకు పోయిందనేది కొలవాలి కదా. ఎక్కడనేది మీరు విత్ వాట్ మెజర్మెంట్ యూ హ్యావ్ మెజర్డ్? సో ఇట్లా చూసినప్పుడు ఇక ఈ లాస్ట్ కేసు చెప్పి నేను ఆగుతాను, మీరు ప్రశ్నలు అడగండి. లాస్ట్ కేసు ఏంటంటే భయంకరమైన ముచ్చట. 2019లో మీ అందరూ చేసిందే ఈడబ్ల్యూఎస్, మన డాక్టర్ గారు వ్యాసం కూడా రాశారు. ఏంటిదంటే గమ్మత్తైన వాదన. ఎంఆర్ నాగరాజు కేసులా చిన్నపిరెడ్డి గారు ఏమంటారంటే, అప్పర్ క్యాస్ట్లో కేవలం ఎకనామిక్ క్రైటీరియాను మన ఇది మెజర్మెంట్గా తీసుకొని, ఒక పారామీటర్గా తీసుకొని రిజర్వేషన్స్ ఇవ్వాలనే ఆలోచనే ఒక గ్రొటెస్క్యూ అంటాడు ఆయన. చాలా అసహ్యకరమైన ఆలోచన అంటాడు ఆయన. అక్కడి నుంచి సుప్రీంకోర్టు ఎక్కడి దాకా ప్రయాణించిందంటే,
ఈ 50% దాటొద్దు. ఫస్ట్ ఇక్కడ 10% వీళ్ళకి ఇవ్వంగానే ఫస్ట్ ప్రశ్న మనందరికి వచ్చేది ఏంటంటే 50% దాటొద్దని నువ్వే ఇన్ని రోజులు ముచ్చడం నీతి శుద్ధులు చెప్పినావు కదా, మరి ఇప్పుడు ఎట్లా దాటింది అన్న ప్రశ్న వస్తుంది కదా. రాగానే దాన్ని ప్రివెంట్ చేసి ప్రియంటివ్గా ఏమంటాడంటే, విచిత్రమైన వాదన, 50% దాటవద్దనేది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మాత్రమే వర్తించేది. ఏ రిజర్వేషన్లు అయితే ఆల్రెడీ పొందుతున్న వర్గాలు ఉన్నారో ఆ వర్గాలు కాకుండా మిగిలిన వాళ్లకు రిజర్వేషన్లు కల్పించేటప్పుడు మాత్రము ఈ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాని వాళ్లకు మాత్రము ఈ 50% రూల్ వర్తించది అని చెప్తుంది సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జడ్జిమెంట్లో. మొన్న మా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు టీచర్లను రిక్రూట్ చేశారు. రిక్రూట్ చేస్తే దాంట్లో ఈడబ్ల్యూఎస్లో ఉద్యోగాలు పొందిన వాళ్ళు, ఒకటి ఈడబ్ల్యూఎస్ అమలవుతుంది కాబట్టి వాళ్ళకు వచ్చినాయి. చూస్తే ఎస్సీ ఎస్టీ వర్గాల కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది కదా, దానికంటే 10-12 మార్కులు 10-12 మార్కులు చెప్తున్న ర్యాంకుగా. ర్యాంక్ అయితే ఇక మీకు తెలుసు, ఒక 1/2 మార్కులు ఎన్నో పోతుంది. అంత భయంకరమైనటువంటి లోయెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ వచ్చింది. ఇప్పుడు ఎఫిషియన్సీ ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు. సుప్రీంకోర్టు మరి మనం చాలా మాట్లాడచ్చు ఆఫ్ ది రికార్డ్. ఇన్ని రోజులు ముచ్చట పెట్టినావు కదా, ఎఫిషియన్సీ అన్నావు, ఇంకేందో అన్నావు, సాక్రోసాంక్ట్ రూల్ అన్నావు, 50% ఎక్సెప్షన్ అన్నావు, ఇవన్నీ చెప్పేటందుకన్నా ఉండాలి కదా కనీసం. సో దీన్ని బట్టి నేను అనుకుంటున్నది ఏంటంటే, సుప్రీంకోర్టులో ఫస్ట్ ఇమ్మీడియట్గా మనబోటి హక్కుల సంఘాల వాళ్ళం సుప్రీంకోర్టులో ఫస్ట్ రిజర్వేషన్లు అమలు చేయాలి. ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ దట్ వాట్ వీ హ్యావ్ టు డిమాండ్ and see that it implemented is reservations must be implemented in Supreme Court. ఇది అమలైతే తప్ప న్యాయస్థానాల్లో జడ్జీలకు పట్టి పీడిస్తున్నటువంటి హస్వదృష్టి, షార్ట్ సైటెడ్నెస్, కులపరంగా వాళ్ళకు వచ్చినటువంటి ఒక వైకల్యంతో కూడినటువంటి ప్రాపంచిక దృక్పథం, ఆ దృక్పథం నుంచి బయటపడి రాజ్యాంగపు స్ఫూర్తి, ఇంతకుముందు ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు అన్న లెటర్ ఆర్ స్పిరిట్ అన్న, స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రివేల్ కావాలంటే ప్రక్షాళన సుప్రీంకోర్టు జడ్జీల నుంచే జరిగితేనే ఇప్పుడు మనం అనుకున్న ప్రశ్నలన్నింటికి సమాధానాలు దొరుకుతాయి. అది భారతదేశం మరింత ప్రజాస్వామీకరించబడుతుంది. సోషల్ జస్టిస్ విల్ బి మోర్ ఆర్ లెస్ ఆస్పిరేషనల్ లెవెల్స్లో అమలవుతుంది. మనం ఆకాంక్షించినటువంటి స్థాయిలో అది అమలవుతుంది. ఆ తర్వాత చెప్తాను. ఇక మొత్తం మీద దీంట్లో ఫస్ట్ నేను వేసిన ప్రశ్నకు నేను మొట్టమొదటి సమాధానం చెప్తా. అసలు మీరని అడగచ్చు, ఎక్సెప్షన్ అన్నాం మనం, అసలు రిజర్వేషన్ ఎక్సెప్షన్ అవుతుందా? ఇది ఫస్ట్ ప్రశ్న. దీనికి నా సమాధానం ఏంటిదంటే, డిపిఎస్పి కెనాట్ సూపర్సీడ్ ఆర్ ఓవర్ రైడ్ ఎఫ్ఆర్స్ అన్నారు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ పుట్ ఫోర్త్ బై ది సుప్రీం కోర్ట్. ఓకే, ఐ యాక్సెప్ట్. ద థింగ్ ఈజ్ దాట్ ఒక విషయాన్ని మనం మినహాయింపు ఎప్పుడు అంటామంటే, జనరల్ రూల్ ఒకటి ఉంటుంది. ఏంటిదంటే, అందరూ ఒక పరీక్ష ఉంది, ఆ పరీక్షలో అందరూ ఈక్వల్గా అపియర్ కావాలి, వాళ్ళ కాంపిటెన్స్ని బట్టి వాళ్ళు రాయాలి, వస్తే దాన్ని తీసుకోవాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒప్పుకునేటువంటి రూల్. ఒక లైన్లో నిల్చున్నాం మనం టికెట్ తీసుకోవడానికి, రేషన్ సరుకులు తీసుకోవడానికి లైన్లో నిల్చున్నాం మనం. ఇంత పొడుగున్నది చాతాడు లైన్. ఒక తల్లి వచ్చింది, సంకల పిల్లని పెట్టుకొని ఆ పిల్ల ఏడుస్తున్నది. ఏం చేస్తాం మనం?
నువ్వు తీసుకుపోమ్మా అంటాం. ఓ కుంటే అని వచ్చిండు, ఓ గుడ్డే అని వచ్చిండే, నువ్వు లైన్లో నిలుచుంటావా, తీసుకపో, మొదలు తీసుకొని పో అంటాం. ఇది ఒకవేళ మినహాయింపు అయితే మరి సమానత్వం అంటే ఏంటి? ఇది కావాలి. ఫస్ట్ మన ఇంట్లో ఆకలి అవుతుందంటే ఫస్ట్ చిన్నపిల్లలకి అన్నం పెడతాం. వానికి పెట్టుడు ఏంటి అంటే అది మినహాయింపు అవుతుందా? సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ రైట్, one of the fundamental rights of principle of equality in the light of the DPSP చూస్తే ఈక్వాలిటీ అనేది ఎట్లా ప్రివేల్ అవుతుంది? అది వచ్చినప్పుడు అవుతుంది. డిపిఎస్పి కూడా వస్తేనే అవుతుంది. అంటే డిపిఎస్పి అండ్ ఎఫ్ఆర్స్ ఆర్ కాంప్లిమెంటరీ బట్ నాట్ ఎక్సెప్షన్ టు ఈచ్ అదర్. దిస్ ఈజ్ మై ఆర్గ్యుమెంట్. ఏమైనా అభ్యంతరాలు ఉంటాయి నాకు చెప్పండి. ఇది అయిపోయింది, నా మాట అయిపోయింది. ఇప్పుడు ప్రశ్నలు సమాధానం మీరు చెయ్యెత్తితే అడగమంటారండి. మీరు చెయ్యెత్తిరు కదా. ఏంటి సార్? చెప్తా అయిపోయింది. ఈక్వాలిటీ రైట్ని అంటే ఆర్ఎస్ఎస్ శక్తులు కూడా ఈక్వాలిటీని యాక్సెప్ట్ చేస్తే ఆర్ఎస్ఎస్ శక్తులు కూడా అందరూ సమానమైన భావనను తీసుకొస్తాం. కానీ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ చూసినప్పుడు మనం అంబేద్కర్ ఎప్పుడూ ఈక్వాలిటీ గురించి మాట్లాడలేదు. ఆయన అంబేద్కర్ మాట్లాడేది ఈక్విటీ గురించి మాట్లాడి డాక్టర్ ఆఫ్ ఈక్విటీ థియరీని ఆయన ప్రపోజ్ చేసింది. ఈక్విటీ థియరీ ఏం చెప్తుందంటే అందరూ సమానమే, కానీ ఎవరైతే వెనుకబడ్డ వర్గాలు ఉంటారో వాళ్ళు ఎదిగేంత వరకు మెరిట్ని అప్రైజ్ చేసి వీళ్ళు పైకి వచ్చేంత వరకు మెరిట్ని ఆపుకోమని చెప్తారు. అదే రిజర్వేషన్ సిస్టమ్. ఇప్పుడు అమలవుతున్నటువంటి రిజర్వేషన్ సిస్టమ్ కూడా డాక్టర్ ఆఫ్ ఈక్విటీ ఆధారం జరుగుతుంది. అందుకే మనం సమానత్వ హక్కు అమలు చేయాలి అనే కాన్సెప్ట్లోనే ఈక్వాలిటీ కొరకు ఈక్విటీ గురించి మనం బాగా మాట్లాడితే కొంత బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఒకే దేశం ఒకే చట్టం అంటే ఒకే దేశం ఒకే చట్టం అన్నప్పుడు అంటే అప్రెస్డ్ కమ్యూనిటీస్కి డిప్రెస్డ్ కమ్యూనిటీ అణిచివేయబడ్డ ఇప్పుడు కూడా ఈక్వల్గా లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. అన్నప్పుడు ఏం చేయాలి? ఎవరైతే అణిచివేయబడ్డ వర్గాలు వాళ్ళని ముందుకు తీసుకొచ్చే అంశం ఈక్విటీ గురించి చెప్తుంది. అలాగే సుప్రీంకోర్టు కూడా పై కేసులు చెప్పిన కేసులు అన్నింటిలో కూడా ఒక విషయం చెప్పింది. దాని ఏమంటారు, రీజనబుల్ క్లాసిఫికేషన్ కూడా చెప్పింది. ఎట్లా క్లాసిఫై చేయాలి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు, అంటే ఎస్సీ ఎస్టీస్ని ఎట్లా క్లాసిఫై చేయాలి, బీసీలను ఎట్లా క్లాసిఫై చేయాలి, పిహెచ్సి ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ విషయంలో కూడా ఎట్లా క్లాసిఫికేషన్ చేయాలి అనేది కూడా చేశారు. అంటే మనం ఈక్వాలిటీని అర్థం చేసుకున్నటువంటి సందర్భంలో ఈక్వాలిటీని ఈక్విటీని అర్థం చేసుకోవాలి. అలాగే రీజనబుల్ క్లాసిఫికేషన్ కూడా మనం అర్థం చేసుకుంటే దీనికి పరిష్కారం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఎక్సెప్షన్ విషయంలో ఇది నా అవగాహన. ఇక సార్ కట్టి నేను సార్ నేను రిజర్వేషన్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ సాధించాలంటే రిజర్వేషన్ లేకపోతే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీకి అర్థం లేదు. అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినట్టు. ఏంటి సార్? నాకు అర్థం కాలేదు మీరు అడిగి. ఈ రిజర్వేషన్ అనేది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ని సాధించడం కోసం రిజర్వేషన్ సాధనంగా ఉపయోగపడుతుంది కదా సుప్రీంకోర్టు. అదే నేను చెప్పబోయేది, అదే సుప్రీంకోర్టు రైట్ అదే చెప్తాను. అయితే అఫర్మేటివ్ యాక్షన్ అండ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ యాక్సెప్ట్ చేశాను. నేను అనేది ఇవన్నీ చెబుతూ కూడా నా పాయింట్ అక్కడ కాదు. కోర్టు రిజర్వేషన్స్ను ఎక్సెప్షన్ అన్నదా లేదా ఎనేబులింగ్ ప్రావిజన్ అన్నదా? ఈ మాట వాడతాను ఈ మధ్య. ఎనేబులింగ్ ప్రావిజన్ అంట. రిజర్వేషన్ ఈజ్ అన్ ఎనేబులింగ్ ప్రావిజన్ టు అచీవ్ ఈక్వాలిటీ. ఓకే, కానీ వాళ్ళ బాధ ఏంటిదంటే దే యాక్సెప్ట్ ది రిజర్వేషన్, దే సీ దట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్సెప్షన్ ఇన్ సమ్ కేసెస్, and they see that it is an enabling provision.
Up to that also they have come. But the thing is that even though reservations are enabling provisions, they are not exceptions, but they cannot cross 50%. అక్కడ ప్రాబ్లం వస్తుంది మనకు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అక్కడ వస్తుంది. సో ఎక్సెప్షన్. ఇక 50% ఎందుకు దాటదు? థామస్ కేసులో 50% దాన్ని క్రాస్ చేసి ఒక ఏరియాలో, ఒక ప్రాంతంలో, ఒక రాష్ట్రంలో, ఒక కమ్యూనిటీ పూర్తిగా బ్యాక్వర్డ్ అయింది అనుకుంటే అక్కడ 80% కూడా ఇవ్వచ్చు అని చెప్పి థామస్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ అని చెప్తాంది. అది క్వాంటిఫైయబుల్ డేటా అండ్ ఎంపెరికల్ డేటా ఉండాలి అని చెప్తాంది. చెప్పి అట్లా ఇవ్వచ్చు ఎక్సెప్షన్. అట్లనే ఈ తమిళనాడులో ఇప్పుడు 69% 9th షెడ్యూల్లో చేర్చుకొని వాళ్ళు అమలు చేసుకుంటారు. అది వెన్ అన్ యాక్ట్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ ది 9th షెడ్యూల్, ఇట్ ఈస్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ కదా. ఆ ఫెసిలిటీ వాళ్ళు వాడుకున్నారు. అయితే నేను అనేది చిన్న చిన్న ఈ సుప్రీంకోర్టు మినహాయింపులు ఇచ్చింది, కానీ జనరల్ రూల్గా మాత్రం ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఏంటది? దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు? అది రెండో, ఇప్పుడు నేను లేవెత్తిన ప్రశ్నలో రెండో దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మేడం మైట్ తీసుకోండి. ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ మ్యూచువల్లీ కాంప్లిమెంటరీ అనేది సుప్రీంకోర్టే ఉంది. అంటే ఒకటి సుప్రీంకోర్టులో వచ్చే న్యాయమూర్తులు కూడా కొంతమంది అంటే అంత మోసపోసినట్లయితే ఉంటుంది. అందుకే మీరు చాలా దాంట్లో వైవిధ్యం కూడా కనిపిస్తుంది ఒక్కోసారి. కొంతమంది ఉదాహరణకి వసంత కుమార్ జడ్జిమెంట్లో చిన్నపేట గారు మీరు చెప్పారు, చిన్నపేట ఇట్లా కొంతమంది ప్రోగ్రెసివ్గా ఉన్న వాళ్ళు బెంచ్ మీద ఉన్నారు. అట్లా వచ్చినాయి లేదు. సుప్రీంకోర్టులో ఫండమెంటల్ రైట్స్ తర్వాత అదే సూత్రాలకి ఒక లీనియన్సీ టువర్డ్స్ చేంజ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ లో ఉన్నంత కఠినంగా ఆదే సూత్రాల పట్ల లేదు. ఆ తర్వాత వాటిని ఆదే సూత్రాన్ని డైరెక్ట్ ఫండమెంటల్ రైట్ గా మార్పు చేసుకుంటూ తీర్పులు వచ్చింది. ఫస్ట్ కేవలం ఫండమెంటల్ రైట్సే అని ఎక్కువ కూర్చున్న సుప్రీంకోర్టు ఆ తర్వాత క్రమంలో ఈ డిమాండ్స్ ని అనుకూలంగా ఖచ్చితంగా ఆదే సూత్రాలకి దాన్ని అనుసంధానం చేస్తూ హక్కుల రూపంలో దాన్ని గుర్తించుకుంటూ వచ్చింది. ఆ చేంజ్ అయితే వచ్చింది. డెఫినెట్ చేంజ్ వచ్చింది కాబట్టే సుప్రీంకోర్టు చాలాసార్లు ఎస్సీ ఎస్టీల మార్క్స్ను తగ్గించడాన్ని అప్హోల్డ్ చేసింది, రిజర్వేషన్స్లో ప్రమోషన్స్ను అప్హోల్డ్ చేసింది. చాలా విషయాలలో సుప్రీంకోర్టు పాజిటివ్గా ఉండింది. కానీ అందులో డిసెంట్ ఒపీనియన్స్ రాసిన వాళ్ళ యొక్క జడ్జిమెంట్స్ చదివితే వాళ్ళ వైఖరిలో ఇంకా మార్పు రాలేదు. వాళ్ళు మెజారిటీలో లేరు కాబట్టి రాలేదు. అందుకే అననే ఫస్ట్ సుప్రీంకోర్టులో రిజర్వేషన్లు అమలు కావాలి. అట్లా అయితే జడ్జిమెంట్స్ హ్యూమెన్గా వస్తాయి, రాజ్యాంగపు స్పిరిట్లో వస్తాయి. ఒక్క నిమిషం. ఇక నెక్స్ట్ 50% ఎందుకు దాటద్దు అని అంటే మినహాయింపులే జనరల్ రూల్ను తినేయద్దు. ఇట్ షుడ్ నాట్ ఈట్ అవేది జనరల్ ప్రిన్సిపల్ అని అన్నారు. ఇంకొక ప్రశ్న ఏంటిదంటే అసలు ఈ మినహాయింపే కానప్పుడు, రిజర్వేషన్ అనేది మినహాయింపే కానప్పుడు ప్రతిభ దెబ్బతినడం అనే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి నా ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే ఈ దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నాం. 100 మందిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళందరూ కలిపితే ఎంతమంది ఉంటారు? రఫ్గా ఒక 70-80 మంది ఉంటారు. 70-80 మంది అంటే బహుశా ప్రపంచంలో 70-80 మంది వెనుకబడ్డోళ్ళు ఉంటే ఆ దేశాన్ని మనం ఏమనాలి? వెనుకబడ్డ దేశం అనాలి, అంతే కదా. కాబట్టి వెనుకబడ్డ దేశం అనేది అంటే మన భారతదేశంలో వెనుకబడ్డ దేశం జనరల్ రూల్ అవుతుందా? తెలికల్లోది జనరల్ రూల్ అవుతుందా? అంటే నేను ప్రశ్న కరెక్ట్ పెట్టినా 70-80% మంది తెలివితక్కువ 90 మనం. ఈ దేశం ఏం దేశం? తెలివితక్కువ దేశం. అంటే తెలివితక్కువతనం అనేది జనరల్ రూల్ అవుతుందా? తెలికల్లోది జనరల్ రూల్ అవుతుందా? కాబట్టి తెలివితక్కువ దేశం ఇది. తెలికల కోసమే పోస్టులు రిజర్వ్ చేసుకోండి ఓ 15-20, తెలివితక్కువకి ఇడిచిపెట్టండి
అని అంటే ఒకవేళ ఏం చెప్తాం మీరు? ఒకవేళ ఇట్లా వచ్చింది అనుకోండి సమాధానం, ఇది రైటేనా? సారేమన్నాడు చెప్పండి. ఇప్పుడు నేనేమంటానంటే మీరు తెలికల్లోలు పోయి ఓకే, తెలికల్లోల 10 మంది కోసం 80 మంది బొచ్చలు పట్టుకొని తెలుసు వాళ్ళ మేము. ఇది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను అడిగింది, ఇప్పటి వరకు వచ్చేది నా ఆలోచన. మా ఫ్రెండ్ ఇంకొక ఆలోచన చెప్పాడు. 80 మంది తెలియదక్కువలు ఈ దేశంలో, 80 మందిది ఈ దేశం 80 మంది దేశం అవుతుందా 20 మంది దేశం అవుతుందా? 80 మంది దేశం అవుతుంది. 80 మంది చెప్పింది నడవాలన్నా ఈ దేశంలో 20 మంది చెప్పింది నడవాలన్నా? నేను అడుగుతాను, 80 మంది రూల్ నడవాలే కదా, 80 మంది రూల్ నడవాలే కదా, నడుస్తుందా? మీరు ఏం మాట్లాడతాను? తెలియకల్లి మాట్లాడతాను. 50% రూలు చాలా పవిత్రమైందని మాట్లాడతాను, మాట్లాడతాను, ఇవన్నీ మాట్లాడతాను. మరి అసలు ఈ దేశం తెలియకపోలేదు కదా. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి నువ్వు చాలా మస్తు తెలివి ఉన్నది కాబట్టి నువ్వు చెప్పి నాకు వద్దు నీ తెలివి. అది వేరు కదా, దాన్నే ఫ్యాసిజం అంట, ఐడియాలజికల్ ఫ్యాసిజం. నీకు నష్టం కలిగించేదాన్ని కూడా నీకు మంచిదని నువ్వు ఒప్పుకోవడమే ఫ్యాసిజం. సో ఇది ఇట్లా మనం ఆలోచిస్తే ఇక్కడ పాయింట్ ఏంటంటే డెమోక్రటిక్ ఐడియాలజీ టోటల్గా మన జ్యుడిషియరీలో ప్రివేల్ కాలేదు. జ్యుడిషియరీ ఇప్పటి వరకు కూడా ఇట్ ఈస్ ఏ బ్రహ్మన్ బ్యాషన్. Brahman bastion not in the sense that individuals are Brahmins, the ideology is Brahman, Brahmanical ideology. వాళ్లకు తెలివంటే మార్కులు. నా ఒక్క అనుభవం చెప్పి నేను ఆపుతా. నాకు నౌకర్ రాకముందు నేను టీచర్ను. బిఫోర్ దట్ ఐ అపియర్డ్ ఫర్ LIC ఎగ్జామినేషన్. I got through the examination, written examination with flying colors. 100కు 87 మార్కులు వచ్చాయి. అది 120 మార్కుల ఎగ్జామ్. 20 మార్కులు ఇంటర్వ్యూ. 20 మార్కులు ఇంటర్వ్యూకి. ఇది చాలా మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఇంటర్వ్యూకి పోయినా నేను. మా వరంగల్ అంబేద్కర్ సర్కిల్ కాడ పక్కకి ఉంటుంది LIC డివిజనల్ ఆఫీస్. అందులోకి పోయినా. 4 సార్లు కూర్చున్నారు, ఒక్క ఆయన పక్కకు కూర్చున్నాడు. ఈ 4 సార్లకి పట్టణం వల్లయి మధ్య బస్మాలు గిస్మాలు అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఒక ఆయన పక్కకు బిక్కు అనుకుంటే ఇంకా 5గురు ఇంటర్వ్యూ చేశాను నన్ను. నాది BSc మ్యాథ్స్ కాబట్టి ఆ BSc మ్యాథ్స్లో మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఏంటిదంటే చెప్పిన. ఇంకేదో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగిండు, చెప్పిన. తర్వాత ప్రశ్న ఏం అడిగిండంటే, పాండవులు, మీకు మహాభారతం తెలుసు కదా అంటే అది తెలుస్తారా? పాండవులు 5గురు వాళ్ళు అంటే భార్యతో సహా వాళ్ళు రహస్యమైనటువంటి జీవితం గడిపింది కదా అండర్ గ్రౌండ్లో కలిపినప్పుడు ఆయన విరాటరాజు కొలువుల మారు పేర్లతో ఉన్నారు కదా. ఈ మారు పేర్లు ఏంటివో చెప్పండి అని అడిగాను. ఆయన నా LIC నౌకరికి మ్యాక్స్వెల్ ఈక్వేషనే చెప్పుడు ఎక్కువ. నేను కూడికలు తీసివేతలు వస్తే LIC నౌకరి ఇవ్వచ్చు, బాజాబ్తా అసిస్టెంట్ నౌకరి అదే కదా మేడం. ఇది అడిగిండి ఆయన, నాకేం తెలుస్తుంది, నేను సుందరోని. అయిపోయింది. ఓకే తెలియదు సార్. ఒక్కటి తెలిసి, ఎందుకంటే బృహన్నల అని సినిమాలో చూసినట్టు గుర్తు, బృహన్నల అని చెప్పిన. అంటే మరి ధర్మరాజుని ఏమంటాడు, ఎలిగాని ఏమంటాడు, పులిగాని తెలియదు. అయిపోయింది. అది పోయింది, కొట్టుడు పోయింది మార్కు. ఇక ఇంకొకటి, మన ఇళ్లలో పసుపు అయిపోతుంది కదా, పసుపు అయిపోతే ఏమంటారు అన్న అంటే అయిపోయిందంటారు అన్న. పోయింది. పసుపు నిండుకున్నది అని అనాలట. నిండుకున్నదని ఇవ్వాలంటారు. ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పిన ఆర్గ్యుమెంట్ అది అదే. దీపం నూనె అయిపోతే ఆరిపోతుంది కదా, ఏమంటారు అన్నాడు. అంటే దీపం కొండెక్కిందట. తర్వాత అర్థమైంది. ఇప్పుడు దీపం కొండెక్కింది అనాలట. 3 ప్రశ్నలు చెప్పలేరా, ఒకరు రాలే నాకు. పోయింది. ఎందుకు ఉండాలి రిజర్వేషన్?
ఇదే ప్రశ్న ఇదే ఇంటర్వ్యూలా ఈ దేశంలో ఎంతమంది 80 మంది శ్రామికులు కదా, ఈ నలుగురు బరాబర్ కూర్చొని బసం పూసుకున్న ఆయన కనుక పక్క కూర్చుంటే గిట్లా ఒక ఆయన ఇట్లా వేస్తూ అంటాడు కదా, ఎప్పుడన్నా బట్టలు వేసినప్పుడు చూసినావు కదా, దీన్ని ఏమంటారు చెప్పంటే ఏం చెప్తాడు ఆయన? నేను చెప్తా కండి అంట వెంటనే ఆస్తి తిరిగి తిరగాలి అంట నేను. మన నాలెడ్జ్, మన జ్ఞానం, మన శ్రమ క్వశ్చన్ పేపర్లకు రాదు, అది మార్కుల కింద మారాలి. కాబట్టి మనం తెలియకపోవడం. థ్యాంక్ యూ. జ్ఞానం అంటే అదే. సార్ అడుగుదాను. చాలా మంది రకరకాల చెప్తారు. దాంట్లో ప్రధానమైన